హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, ఇంకా అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో నేడు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. ఈ ఆవర్తనం నుంచి ద్రోణి 1 మధ్య కోస్తాంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఈ ద్రోణి ఎత్తుకు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాబోయే 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏపీలో రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా నేడు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటు కోస్తాంధ్రలో కూడా నేడు సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా, ఆ తర్వాత శక్తి తుఫాన్ గా మారే సూచనలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలుంటాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.